ఎలా తీసుకురాగలం? ఈరోజు ఎయిర్ హోస్టెస్ కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. ఎవరు సమాధానం చెప్తారు? ఒక్కసారి మీరు వినండి, రెండు చెవులు రెక్కించి వినండి. ఒక్కసారి వాళ్ళ ఆ గోడు, వాళ్ళ ఆ కన్నీటి గోసను ఒక్కసారి రెండు చెవులు రెక్కించి వినండి. కుటుంబం ప్రస్తుతం గుండెలు బాదుకొని ఏడుస్తోంది, గుండెలు అవిసేలా రోధిస్తోంది. నవ్వుతూ రోజు డ్యూటీకి వెళ్ళేది, అది పనిగా కాదు, తనకి ఇష్టంతో చేసేది అంటూ కూడా కుటుంబం మాట్లాడిన సందర్భం. కన్నీళ్లతో మాట్లాడుతూ ఆ కుటుంబం ఏడుస్తోందంటే, కన్నీళ్లతో ఆ కుటుంబం ఆ దుఃఖాన్ని వ్యక్తపరుస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు ఆల్బమ్స్ చూసుకుంటూ, ఎందుకంటే తమ వాళ్ళకి రారని తెలుసు. కేవలం ఫొటోస్లోనూ ఆల్బమ్స్లో మాత్రమే ఇంకా చూసుకోగలం. భౌతికంగా వాళ్ళని చూసే అవకాశం కూడా లేదు, వాళ్ళని తాకేంత కూడా ఇక లేదు. ఎందుకంటే మాంసపు ముద్దలు మాత్రమే. అంతటి దారుణమైన దుర్ఘటన ఇది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలు గుండెలు బాదుకుని ఏడుస్తున్నాయి. ఇక తమ వాళ్ళు రారని తెలిసి. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ కుటుంబాలు ఏమంటున్నాయో, ఆ కుటుంబాలు ఆ గోడు, వాళ్ళ గోస ఒకసారి మీరు వినే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం గుండెలు బాదుకుని మరి ఏడుస్తోంది. హృదయ విదారక ఘటన అందరి గుండెల్ని మెలివేస్తోంది, అందరి గుండెల్ని మెలిపెడుతోంది, అందరి గుండెల్ని పిండేస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Circuit House? Annex. So we will be discussing some more things there. Maybe once
we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. It's a great loss. भी थे इसमें जो ट्रैवल कर रहे थे, Yes, ऐसी yes, information है। it is. और उसमें It is very ब्रिटिश नेशनल्स Yes. थे और वो सब very sad to know that Vijay Rupani ji, ex-chief minister, was also there, and like you're mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. सीरियसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी రైట్, అది కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతోంది. మరి ముఖ్యంగా ఎవ్రీవన్ లైఫ్ ఈజ్ ప్రీషియస్ టు అస్, ప్రతి ఒక్కరి ప్రాణం మాకు చాలా విలువైంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విజయ్ రూపాని కూడా ఆ ప్రయాణంలో ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికైతే వైద్య సహాయం అవసరమో వారికి పూర్తి స్థాయిలో అందుతోంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అందరినీ కూడా ఈ ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. ఒక్కొక్క కుటుంబాలు కూడా ఒక్కొక్క కుటుంబానికి మరణించిన ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచే, దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్.